నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త. ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేస్తున్నట్లు వెల్లడి. జమిలి ఎన్నికల ప్రచారం రాజకీయ జిమ్ముకు అన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. హోంమంత్రి అనితను కలిసిన నటి జత్వానీ. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరిన జత్వానీ. సూపర్ 6 భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి సందర్భంగా అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ భేటీలో చాలా సమస్యలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని హామీ ఇచ్చారు. మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ భేటీలో చాలా సమస్యలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాల ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా వరద బాధితులందరికీ సహాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గుంతలు పూడ్చేందుకు 500 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అంతేకాకుండా రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో రహదారులకు 58,000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తాను, ఉచిత గ్యాస్ ఇస్తాన్నాము, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. జమిలి ఎన్నికల ప్రచారం రాజకీయ జిమ్మక్కని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. జమిలి ఎన్నికలకు సిపిఐ పూర్తి స్థాయిలో వ్యతిరేకమని ఆయన వివరించారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికపై బీజేపీ కేంద్ర కేబినెట్ చర్చించి జమిలి ఎన్నికలను ఆమోదం చేయడం సరికాదన్నారు. అఖిలపక్ష సమావేశం లేకుండా కేవలం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదన్నారు. రాజకీయంగా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు జమిలి ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్నారు. సిపిఐ పార్టీగా తాము జమిలి ఎన్నికలకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ ఈరోజు జమిలి ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది. అంటే రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ దాదాపు 18,000 పేజీలు ఉన్నాయి. దాని నుంచి జిస్ట్ తెలియదు. అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు. వాళ్ళ పార్టీ కేబినెట్ లో పెట్టి చేయడం అంటే కేవలం డైవర్ట్ చెప్పడానికి కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళకి కావాలి. ఒకటి ఈ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ ట్విస్ట్ చేస్తా ఉంది. ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు దానిపైన విమర్శ బాగా పెరుగుతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని ఆర్ఎస్ ఒక తీవ్ర ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. అసలు ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడో తెలియదు. రెండో వైపు వాళ్ళకు జమిలి ఎన్నికలు ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళా హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఈ అభ్యర్థి ఏం చేస్తారు అంటున్నప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పక్కన పడేయడానికి ఇది ఒక జిమ్మిక్ గానే ఈ 1 ఎలక్షన్ నుంచి పెడుతున్నారు. మేము సిపిఐగా మేము మాత్రం ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు రావాల్సి వస్తుంది. అందువల్ల 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్, అల్టిమేట్ మోడీ లీడర్ అనే పద్ధతులు తీసుకెళ్తారు. దీన్ని మేము అపోజ్ చేస్తా ఉన్నాం. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని హోంమంత్రి అనితని కోరినట్లు ముంబై నటి తెలిపారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి ధన్యవాదాలు తెలిపారు.
తనకి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రి అనితని కోరినట్లు ముంబై నటి తెలిపారు. సెక్రటరియట్లో అనితను కలిసిన అనంతరం జత్వాని మీడియాతో మాట్లాడారు. తన తల్లిదండ్రులు న్యాయవాదితో హోంమంత్రిని కలిశామని తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి ధన్యవాదాలు తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టారని వివరించాలని అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై గట్టిగానే పోరాటం చేశామన్నారు. తన కుటుంబానికి మానసికంగా భౌతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని నటి దానికి పరిహారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి జత్వాని ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో రాజకీయ జోక్యం ఎంత ఉంది అనేది తెలియదని, అంతా విచారణలో తేలుతుందని అన్నారు. ముంబైలో ఉన్న కేసు విషయంలో అక్కడ తేల్చుకుంటారని తెలిపారు. నా ఐఫోన్లు 2 సార్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారని, దానికి సంబంధించిన అలర్ట్లు వచ్చాయని ముంబై నటి అన్నారు. We are on the process of being served justice. We are still on the path. They are still conducting investigation, and in the course of investigation they discovered procedural negligence and delinquence on the part of these police officials. Hence the suspension came after thorough inquiry, and it was not a haphazard decision. It was after thorough inquiry, and it was entailed, so that happened. But we are still on the path of justice, and I have faith in God, and I have faith in all the people in power in the present government that justice will eventually be served to me. But I request that to happen as promptly as possible. Will you believe that the then government chief or CM behind all these harassment? I have no clue about the political involvement, but there was manipulation of a very high degree that we all can see. So let's not make this political, because the current government is just serving the society at large. You know, this is a public concern matter. It happened to me, it should not happen to a girl after me, her elderly parents after me. So they are just bringing justice to the society at large by ensuring justice to me. Jindal Company family members involved in this case. This is a rumor. I can't. She won't speak. She will agitate the same there itself. She won't speak, and she is reluctant. So there is a internal link is there. All of us know what happened, and it is there on the record. And she will take legal action. ఈ రోజు మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. వీరి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని పోలీస్ ఆఫీసర్స్ కాకుండా మరి ఎక్కడికో తీసుకెళ్ళి ఓపెన్ చేయాల్సిన ప్రయత్నం చేశారు. వీళ్ళకి 2 సార్లు మెయిల్ అలర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత మెయిల్ అలర్ట్స్ వచ్చినాయి. అవి మీకు సప్లై చేస్తాం ఇప్పుడు. అంటే దీని అర్థం ఏంటంటే మరి తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్లను కోర్టుకు సబ్మిట్ చేయాలి. మామూలుగా అయితే సెర్చ్ వారెంట్లో సెక్షన్ 100 CRPC 101 CRPC. ఇంకా చాలామంది ఈ వాస్తవాలు తెలిసిన కొన్ని పత్రికలు కావాలని ఆమెను బ్లేమ్ చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు. ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత కూడా మనం ఇప్పుడు రాజకీయంగా ఏదన్నా ఉందా లేదనేది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఆమె ఎప్పుడు రాజకీయం గురించి కూడా మాట్లాడేది, మేము కూడా రాజకీయాలు గురించి మాట్లాడలేదు. మీడియా మిత్రులకి ఫెయిర్ జర్నలిజం అనేటువంటిది ప్రాతిపదికగా తీసుకొని ఈ కేసుని కేసుగా రిపోర్ట్ చేయండి. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. అయితే సెల్ ఫోన్లు తీసుకెళ్ళి దాన్ని కూడా ఐఫోన్లు కాబట్టి సరిపోయింది. అదే మామూలు ఫోన్లు అయితే ఇప్పుడు కల్లా ఓపెన్ అయ్యి సెక్యూరిటీ మెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐఫోన్లో 2 సార్లు ఓపెన్ చేయడానికి ఆ సెల్ ఫోన్లు ప్రయత్నం అఫీషియల్గా జరగటం అంటే అది వేరు. అన్అఫీషియల్గా 2 సార్లు ఓపెన్ చేయడానికి అది ఎక్కడి నుంచి ఓపెన్ చేయించడానికి ప్రయత్నం చేశారనేటువంటిది కూడా ఆల్రెడీ వీళ్ళకి మెసేజ్ రూపంలో ఐఫోన్ ఇచ్చింది. దాన్ని అవసరమైతే అఫీషియల్గా ఐఫోన్ అథారిటీస్ దగ్గర నుంచి కంపెనీ దగ్గర నుంచి వివరాలు సేకరించి మీడియాకి సబ్మిట్ చేస్తాం. వీళ్ళకి వచ్చిన మెసేజ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే 10 నుంచి 14 వరకు ఫిబ్రవరి వీళ్ళకి పోలీస్ కస్టడీలో ఇచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ పోలీస్ ఆఫీసర్ల దగ్గర ఉన్నాయి, ఓపెన్ చేయమని చాలా ఒత్తిడి చేశారు. అంతేకాకుండా ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నటువంటి దాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది? ఒకవేళ నిజంగా ఏదో దాంట్లో విద్యాసాగర్కి సంబంధించిన డేటానే ఉందంటే కోర్టు ద్వారా ఆర్ఎఫ్ఎస్లకు పంపించవచ్చు. ఈ రోజు వరకు కోర్టుకు సబ్మిట్ చేయలేదు. నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలోనే 33వ రోజు ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి లోకేష్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓపికగా విన్నా ఆయన వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు భారీగా స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆయన్ని కలిసేందుకు జనం బారులు తీరుతున్నారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 33వ రోజు లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. ఏలూరు జిల్లా చొప్పరామన్నగూడెంలోని చర్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు లోకేష్కు మొరబెట్టుకున్నారు. ఎలాగైనా స్థలాన్ని కాపాడాలి అని మంత్రిని కోరారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడికి వైద్య సహాయం అందించాలని ఓ కుటుంబం లోకేష్కు విజ్ఞప్తి చేసింది. తన కుమార్తె మానసిక వికలాంగురాలని తనకు పింఛన్ ఇప్పించాలని పొద్దుటూరుకు చెందిన ఓ మహిళ లోకేష్ను కోరింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2,35,000 ఉద్యోగాల భర్తీ చేస్తారని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ ఎన్డీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళగిరి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వలి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేసిందని 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాయమాటలు చెబుతూ నిరుద్యోగ యువతను ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేస్తూనే వస్తుందని అన్నారు. అలాగే విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,500 రూపాయలు ఇస్తానని, మహిళలకు ఉచిత పసుపు ప్రయాణం కల్పిస్తానని, ఇంకా సూపర్ 6 పథకాల్లో ప్రజల్లోకి వచ్చి 100 రోజుల సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వలి డిమాండ్ చేశారు. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో విజయవాడ నగరంలో అఖిల భారత విజయ సమాఖ్య ఏఐవైఎఫ్ స్టేట్ వర్కింగ్ క్లాసెస్ వర్క్షాప్ జరగబోతా ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క వర్క్షాపు ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు ఏదైతే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలను మేము అధికారంలో రాగానే భర్తీ చేస్తాము, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తాము 3,000 రూపాయలు చదువుకున్న ప్రతి ఒక్కరు, కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తాము, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అలా సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వచ్చి మీరు ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఈనాడు అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు 100వ రోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మేమైతే అఖిల భారత విజయ సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి, కానీ నిరుద్యోగులకు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు, మహిళలకి విద్యార్థులకు ఇస్తామన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంకా మేము అడుగుతా ఉంటే ఇంకా దాని మీద కమిటీ వేసాము, కమిటీ పరిశీలించిన తర్వాత చెప్తాము అని చెప్తా ఉన్నారు. మీరు అధికారంలో లేనప్పుడే మేము కమిటీ వేస్తాము, కమిటీ వేసిన తర్వాత చెప్తామని ఎన్నికల్లో వెళ్ళుంటే మేము కూడా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళం కాదు. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములైన మీరు ఉన్న ఉక్కు పరిశ్రమను కూడా కేంద్ర ప్రభుత్వం 1వ బ్లాక్ 3వ బ్లాక్ను కూడా ప్రైవేటీకరణ దిశగా మూసివేస్తూ ఉంటే నోరు మెదపడం లేదు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తిరిగి విశాఖ ఉక్కుని జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోతా ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాలని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మీరు పోరాటాలు కూడా చేశారు. కానీ ఆ పోరాటాలు ఇప్పుడు ఏమయ్యాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు కేంద్రం పైన ఒత్తిడి తేవాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా తక్షణమే మీరు ఇవ్వాలి. ఇక్కడే ఉన్న లోకేష్ గారిని కూడా ఐటీ శాఖ మంత్రిని కూడా మేము అడుగుతా ఉన్నాము సూటిగా, మీరు అధికారంలో లేనప్పుడు ఆ యొక్క మెడికల్ సీట్ల విషయంలో వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, మెడికల్ సీట్లు లక్షలాది రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోని ఎందుకు రద్దు చేయలేదు? అదేవిధంగా మన కడపలో ఉన్న మెడికల్ కాలేజీ అనుమతులు కూడా మీరు రద్దు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మీరు చేస్తూ ఉన్నది ఏంటంటే గత ప్రభుత్వం చేసినట్టే మీరు కూడా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు తప్పించి విద్యార్థి విజన రంగ సమస్యల మీద కానీ మీరు దృష్టి పెట్టకుండా ప్రతీకారంగా రాజకీయంగా మీరు చూస్తూ ఉన్నారు తప్పించి మేము ఆ విధంగా భావించాల్సి వస్తుంది. 22 తారీఖుల్లో విజయవాడలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి యువజన వర్క్షాప్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో యువతరం యొక్క పాత్ర ఎంతో అమోఘంగా నడిచింది. భవిష్యత్తులో కూడా భారతదేశ చరిత్రను, భారతదేశ అభివృద్ధికి యువతరం ఎంతో తోడ్పడాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. యువతరం ఎప్పుడు కూడా సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడాలి. రాష్ట్రంలో యువత పక్కదారి పట్టి
అనేక దురలవాట్లు నేర్చుకోవటం, గంజాయి, మత్తు పదార్థాలు, అశ్లీలమైనటువంటి విషయాలు, అనేక విషయాల పట్ల వాళ్ళ జీవితాలను ఎంతో పాడు చేసుకుంటున్నారు. యువతరం అలా ఉండకుండా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఏవైఎఫ్గా మేము తెలియజేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో వ్యూవర్శాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. గత 5 సంవత్సరాలుగా చేనేత పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని, పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ ప్రత్యేకంగా చెప్పినట్లు సవిత తెలియజేశారు. మంగళగిరి ఆటోనగర్లోని వీవర్శాలను బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, టీడీపీ పార్టీ పట్టణ నాయకులు దామర్ల రాజు, జానకీదేవి, కారంపూడి అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆటోనగర్లోని వీవర్శాలను, మగ్గాలను మంత్రి సవిత పరిశీలించి చేనేత కార్మికులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న చేనేత పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న చేనేతలకు సబ్సిడీ అమలు చేసి పూర్వ వైభవాన్ని కల్పిస్తామని, వీవర్శాల అభివృద్ధిపై నారా లోకేష్ తమతో ప్రత్యేకంగా చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన చేనేత వర్గాల కార్మికులకు ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. వీవర్స్ నా దగ్గర కలిసినప్పుడు మేడం లోకేష్ గారు వీవర్శాల ఏర్పాటు చేశారు. దానివల్ల వీవర్స్ కి చాలా లబ్ధి పొందుతుంది. మీరు కూడా మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కూడా చాలా మంది నాకు సూచనలు ఇచ్చారు. కానీ నేను ఒకసారి చూద్దామని వచ్చాను. ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడిన వీవర్స్తో కావచ్చు, అక్కడ ట్రైలరింగ్ చేస్తున్న మహిళలతో కావచ్చు, వాళ్ళు క్లారిటీ చెప్పింది ఏంటంటే ఇక్కడ మాకు లేటెస్ట్ డిజైన్స్ ట్రెండ్ ఏం జరుగుతుందో ఆ ట్రెండ్ తగ్గట్టుగా లేటెస్ట్ డిజైన్స్ మాకు నేర్పించడంతో పాటు మళ్ళీ మేము తయారు చేసిన వస్త్రాలు కూడా మాకు లేబర్ వేజెస్ కూడా పెంచుతూ మాకు బాగా ఉంది. ఇలాంటి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తే చాలామంది వ్యూవర్స్కి ఉపాధి చూపించిన వాళ్ళం అవుతామన్న విషయాన్ని కూడా తెలియజేశారు. మహిళలు కూడా మేము ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆర్డర్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ ఆర్డర్స్ మేము ఇక్కడ కుడుతున్నాం. ఇంటి దగ్గర కూడా మాకు ఎప్పుడైతే ఖాళీ సమయంలో ఇంటి దగ్గర కూడా వెళ్ళి తీసుకోవడం కూడా చాలా బాగుంది అని కూడా తెలియజేశారు. నారా లోకేష్ బాబు గారికి కూడా నాకు మంత్రి పదవి అయిన తర్వాత నారా లోకేష్ బాబు గారు చెప్పింది ఒకటే, అమ్మ సవితమ్మ జాగ్రత్త, చేనేతలు నా కుటుంబ సభ్యులు ఈ గత 5 సంవత్సరాలుగా చాలా నష్టపోయారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా చేనేతలకు మనం న్యాయం చేయాలి, పూర్వ వైభవం మళ్ళీ చేనేతలకు మనం తీసుకురావాలన్న విషయాన్ని దిశ నారా లోకేష్ బాబు గారు మాకు నిర్దేశించారు. ఆ విధంగా మేము ఏం చేయాలి, గతంలో 14-19 రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూడా చేనేతలు గౌరవించి చేనేతలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులేంటి, మనం చేనేతలకు ఏ విధంగా అయితే లబ్ధి చేయగలమన్న విషయాన్ని మేము పరిశీలిస్తాం. ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తున్నాం. గతంలో ఏమైతే చేనేతలకు సబ్సిడీలు ఉన్నాయో అందజేస్తూ మరికొన్ని వాళ్ళకి ఏ విధంగా అయితే మార్కెటింగ్ అవసరం, అదేవిధంగా కొత్త డిజైన్స్ అవసరం, దానికి కూడా ట్రైనింగ్ శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నిజంగా నారా లోకేష్ గారు చేనేతల గురించి గ్రౌండ్ నుంచి నాకైతే మనకన్నా ఎక్కువగా చేనేత కార్మికులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క వాళ్ళు జిఎస్టీ, ఒక పక్క కరెంటు బిల్లులు పెరగటం, మగ్గము వర్షాలు వస్తే మగ్గం వల్ల ఇబ్బంది పడితే స్టాండ్ మగ్గాలు వల్ల ఏం ఉపయోగం, ఆ విధంగా ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలించి చేనేతలని గురించి కూడా మాకు కూడా దిశ నిర్దేశిస్తున్నారు. గత ప్రభుత్వ నీలి నీడలు మమ్మల్ని వెంటాడుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకురాలు ననపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనుకోని విపత్తు ఏర్పడినప్పుడు ఏ ముఖ్యమంత్రి కష్టపడని విధంగా నారా చంద్రబాబు నాయుడు కష్టపడ్డారని అన్నారు. మంగళగిరి పట్టణంలోని ఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ననపనేని రాజకుమారి, తెలుగుదేశం సమన్వయకర్త నందం అబద్దయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఘోరంగా ఓడించిన చింత చచ్చిన పులుపు చావలేదు చందాగా జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఐక్యతగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు చేస్తున్న పనితీరుపై పవన్ కళ్యాణ్ అరగంట సేపు మాట్లాడిన తీరును అభినందించారు. ఏ తప్పు చేయకుండానే మంగళగిరి కోర్టుకు తిరగాల్సి రావడం బాధాకరంగా ఉందని, 77 ఏళ్ల వయసులో కోర్టుకు వెళ్లడం రావడం ఇబ్బందిగాను వేదన కలిగిస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. నాలాంటి బాధితుల ఆవేదన మేరకే రెడ్ బుక్ అమలు చేయవలసిన అవసరం ఉందని, ఎర్ర పుస్తకం అంటే కొంతమందికి భయపడుతున్నట్లు చెప్పారు. అమరావతి రాజధాని రైతులు చాలా కష్టపడ్డారని, రానున్న రోజుల్లో రాజధాని అభివృద్ధి చెందితే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా మాట్లాడారండి, ఎంత పరిణితి చెంది మాట్లాడారు, ఎంత వాస్తవాలు మాట్లాడారు. చంద్రబాబు గారి కృషి అంతా కూడా ఒక అర్ధగంటలో ఆయన చెప్పింది వింటే నిజంగా ఎంతమంది అంటే అమెరికాలో ఉన్న పిల్లలు కూడా విని పొద్దున్నే ఫోన్ చేసి నేను ఇక్కడ హడావుడిగా వస్తూ ఉంటే ఎంత బాగా మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడారంటే మన పార్టీ వాళ్ళంతా కూడా చెప్పాలి కదా ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే, లేదా అందరూ చెప్తారు వారు నేను మాట్లాడారు బాబు అందుకని వచ్చి ఉంటుందంటే చెప్తున్నారు అన్నమాట అండి. అంత బాగా మాట్లాడారు. మాట్లాడటం కాదు వాస్తవాలు చెప్పారు, ఏ విధంగా ఉందండి. అట్లాగే ప్రతి ఒక్కరు ఈరోజు కూటమి అనేటువంటిది ఉందండి. ఈ కూటమి అనేటువంటిది బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎన్ని సీట్లు వచ్చినాయా, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయా, ఎవరికన్నా బలం ఉందనేది కాదు, ఒక ఐక్యత అనేటువంటిది ఈ రాష్ట్రంలో వచ్చింది. ఎందుకు వచ్చింది ఐక్యత? ఒక దుర్మార్గ పరిపాలనని సాగరంపాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నీతిమంతుడిని, చంద్రబాబు గారు లాంటి కృషివలుడిని, చంద్రబాబు గారు లాంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని తీసుకురానున్నప్పుడు అందరూ కలవాల్సి వచ్చింది. అది విజయం సాధించాం మనం. ఇంకొక విషయం కూడా మనం గమనిస్తే ఎంత నాకండి 50 ఈ రోజున 50 సంవత్సరాల రాజకీయ జీవితం అండి, 53 సంవత్సరాలు ఏమంటారు దాన్ని సంఘసేవ దానిలో వాటిలో పాల్గొన్నటువంటి అనుభవం ఉన్నదాన్ని. నా వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు, 77 వస్తుందండి రేపు అక్టోబర్ 9కి. నేను కోర్టులోకి వెళ్తుంటే ఇంతకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు. అక్కడ మా లాయర్ గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టాను కూడా, అక్కడ కుర్చీలే ఉండవు, అందరితో పాటు నుంచోవాలి. నేను కూడా పోయినసారి కూడా అలాగే నుంచున్నాను. హెల్త్ బాగుండక ఒక బల్ల మీద నన్ను కూర్చోబెడితే నా పక్కన వచ్చి వేరే నేరస్తులంతా కూడా కూర్చుంటే, నా పక్కన వచ్చి వేరే నేరస్తులంతా నుంచున్నప్పుడు, వాళ్ళతో పాటు నేను నుంచున్నప్పుడు కొంచెం బాధేసినా వెంటనే చంద్రబాబు గారు గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చారో తెలుసా అండి? ఆయన 53 రోజులు జైల్లో ఎట్లా ఉన్నారు, నాకన్నా 2 సంవత్సరాలే కదా ఆయన చిన్న. ఆ రోజున ఇక్కడ కొంచెంపల్లిలో ఆయన కూర్చున్న తీరు ఇప్పటికీ కళ్ళ ముందు కదులాడుతూ ఉంటుందండి. ఢిల్లీలోని బీజేపీ నాయకులు తన్వర్ సింగ్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి మీ నాయనమ్మకు పట్టిన గతే నీకు పడుతుందని బెదిరించడంపై ఏఐసీసీ మెంబర్ సుంకర పద్మశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, అమిత్ షా అనుసంధానంలో నడుస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీకి హాని తలపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. రాహుల్ గాంధీపై తీవ్రంగా విమర్శిస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డ బీజేపీ నాయకులపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఏఐసీసీ మెంబర్ సుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డి మంగళగిరి పట్టణంలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని తీవ్రవాది అని సంబోధిస్తూ రాహుల్ గాంధీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడాన్ని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబంలోని రాహుల్ గాంధీకి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులతో ప్రాణహాని ఉందని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన జూడా యాత్రకు దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. మోడీ, అమిత్ షా అనుసంధానంలో నడిచే బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉపేక్షించే పరిస్థితి లేదని వారు చెప్పారు. రాహుల్ గాంధీ నాలుక కోస్తే 11 లక్షలు ప్రకటించిన వారిపై ఇంటికి వెళ్లి బెదిరించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపట్టాలని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు వారు తెలియజేశారు. రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ పార్లమెంట్, ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన భారతదేశ ప్రజల్ని ఐక్యంగా ఉంచడం కోసం, అండగా ఉండటానికి ప్రజలపైన జరుగుతున్నటువంటి దారుణాలని పార్లమెంటులో ప్రశ్నించడమే కాదు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రజలు అడిగినటువంటి, మన భారతీయులు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ కాన్ఫరెన్స్లో సహజంగా మీడియా వారు అడిగే వాటికి ఆయన ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీ వల్ల ఎంప్లాయ్మెంట్ లేదు,
యువత అందరూ కూడా ఈ రోజున ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నటువంటి ప్రధాని మోడీ 2014 నుంచి కూడా ఇప్పటివరకు కూడా మోసం చేస్తానే ఉన్నారు అని మాట్లాడితే, ఈ రోజున భారతీయ జనతా పార్టీ RSS వారు భయపడిపోయి రాహుల్ గాంధీ గారికి పెరిగినటువంటి ఇమేజ్ను చూసి వాళ్ళు మైనారిటీ గవర్నమెంట్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే కష్టంగా ఉంది. ఇంతకుముందు ఎలా అయితే మహాత్మా గాంధీని, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీ గారిని ఎలా అయితే చంపేశారో అదే స్థాయిలో రాహుల్ గాంధీ గారిని కూడా చంపేస్తామని చెప్పి డైరెక్ట్గా ఒక బీజేపీ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇంటికి ముందుకు వెళ్ళి మరి తర్విందర్ సింగ్ అనే ఆయన నీ నాయనమ్మకు పట్టిన గతే పడుతుంది అని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే దీని వెనక మోడీ, అమిత్ షా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా శివసేన ఎమ్మెల్యే, ఆ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి నాలిక కోసి తీసుకొస్తే 11 లక్షల రూపాయలు రివార్డు ప్రకటిస్తూ ఉన్నాడు అంటే ఎంత దుర్మార్గంగా ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళ తొత్తులతో వ్యవహరిస్తూ ఉందో అర్థం చేసుకోవాలి. నిన్న ఒక నాయకుడు అయితే రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. నిన్న శ్రీకాకుళంలో బీజేపీ నాయకులు అందరూ కలిసి రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ పార్లమెంటు ఆయన ఫోటో పట్టుకుని చెప్పులతో కొట్టి కాళ్ళతో తొక్కుతున్నటువంటి సన్నివేశాలు మీడియా ద్వారా చూసాం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పద్మశ్రీ ఏఐసిసి మెంబర్ని, రాకేష్ రెడ్డి గారు ఏఐసిసి మెంబర్, ఇద్దరం కలిసి డీజీపీ గారిని కలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదివరకే గాంధీ కుటుంబం నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణత్యాగాలు చేసిన విషయం మనం అందరూ ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదే తరహాలో ఈ మత ఉన్మాదులు, ఈ బీజేపీ RSS శక్తులు ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాలుక చీరేస్తాం, దానికి 11 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించి, అదేవిధంగా ఢిల్లీలో ఇవాళ ఒక ఇందిరమ్మ తరహాలోనే, ఇందిరాగాంధీ తరహాలో నిన్ను కూడా హతమతిస్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులు పేర్కొనడం అంటే ఖచ్చితంగా అమిత్ షా, మోడీ కనుసన్నలోనే ఇదంతా జరుగుతూ ఉందని కూడా మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చిన్న ధర్నా చేస్తేనే కేసులు పెట్టేటువంటి పోలీసులు మన లీడర్ ఆఫ్ ది అపోజిషన్, పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని ఇలా బీజేపీ నాయకులు, RSS నాయకులు, శివసేన వర్గం నాయకులు కూడా ఇవాళ బెదిరిస్తూ ఉంటే చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటారంటే ఎంత దయనీయ పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఈ భారతదేశంలో ఉందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఎవరైతే ఈ బెదిరింపుల ధోరణి రాహుల్ గాంధీ మీద బెదిరించినారో ఆ బీజేపీ నాయకులు, శివసేన నాయకులందరినీ కూడా వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని శిక్షించాల్సిందిగా ప్రజల తరఫున కూడా, రాహుల్ గాంధీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త. ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేస్తున్నట్లు వెల్లడి. జమిలి ఎన్నికల ప్రచారం రాజకీయ జిమ్ముకు అన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. హోంమంత్రి అనితను కలిసిన నటి జత్వాని, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరిన జత్వాని. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.